తమిళనాడు రాజకీయాల్లో ఒక్కసారిగా పెను తుఫాను రేగింది. దశాబ్దాల పాటు కోటాను కోట్ల అభిమానుల గుండెల్లో నిలిచిన సూపర్ స్టార్ రజనీకాంత్ పేరును ఒక రాజకీయ నాటకంలో పావుగా వాడడం తీవ్ర వివాదానికి దారితీసింది. తమిళ సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం పార్టీ ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జున చేసిన వ్యాఖ్యలు తమిళనాడును కుదిపేశాయి. దానికి ప్రతిస్పందనగా రజనీకాంత్ విడుదల చేసిన బహిరంగ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో తుఫానులా వ్యాపిస్తోంది. ఒక నటుడి పేరు, ఒక రాజకీయ ప్రసంగం, ఒక బహిరంగ లేఖ, ఈ మూడు కలిసి తమిళనాడు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. టీవీకే పార్టీ ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జున ఇటీవల ఒక పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ రజనీకాంత్ రాజకీయ నిష్క్రమణ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ రాజకీయాలకు రాకుండా అధికార డీఎంకే కుటుంబం బెదిరించిందని ఆయన బాహాటంగా ఆరోపించారు. ఎంజీఆర్ తర్వాత తమిళనాడు అత్యధిక ప్రజాదరణ ఉన్న నేత రజనీకాంత్ అని, ఆయన రాజకీయ వ్యవస్థను మార్చాలని నిజాయితీగా కోరుకున్నారని, కానీ డీఎంకే ఒత్తిళ్లకు లొంగి వెనక్కి తగ్గారని ఆదవ్ అర్జున్ వాదించారు. అంతటి కాకుండా అదే వేదికపై తమ నాయకుడు విజయ్ను ఆకాశానికి ఎత్తారు. విజయ్కు అటువంటి బెదిరింపులు ఎదుర్కొనే ధైర్యం ఉందని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు వినడానికి సాధారణ రాజకీయ ప్రసంగాలు అనిపించవచ్చు, కానీ తమిళనాట రజనీకాంత్ అంటే కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, ఆయన ఒక సాంస్కృతిక చిహ్నం, కోట్ల మంది భక్తుల ఆరాధ్య దైవం. ఆ పేరుని ఇలాంటి ప్రతికూల కాంటెక్స్లో వాడడం తమిళ సమాజానికి తీవ్ర మనోవేదన కలిగించింది. ఆదవ్ అర్జున వ్యాఖ్యలు వెలువడిన కొన్ని గంటల్లోనే తమిళనాడు రాజకీయ వాతావరణం మండిపోయింది. వేరువేరు సిద్ధాంతాలు, వేరువేరు శిబిరాలకు చెందిన నేతలందరూ ఒకే గొంతుతో ఈ వ్యాఖ్యలను ఖండించారు. ఇది చాలా అరుదైన రాజకీయ దృశ్యం. అన్నాడీఎంకే నేత పళనిస్వామి తీవ్రంగా స్పందించారు. రజనీకాంత్ తమిళనాడు ఒక గౌరవనీయమైన వ్యక్తిత్వం అని, ఆయన ఇలా కించపరచడం అనైతికమని, ఇది తమిళ సంస్కృతికి అవమానమని పళనిస్వామి ఆగ్రహంగా అన్నారు. ఆయన మాటల్లో రాజకీయ వ్యూహం ఉండవచ్చు, కానీ ప్రజల అభిప్రాయం కూడా ఇందులో ప్రతిఫలించింది. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ కూడా ఈ వ్యాఖ్యలు సమంజసం కాదని తేల్చి చెప్పారు. రజనీకాంత్ నిర్ణయాన్ని వేరే దృష్టితో వ్యాఖ్యానించడం అనవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. అటు కేంద్ర మంత్రి మురుగన్ కూడా ఈ వ్యాఖ్యలను తప్పుబట్టారు. రాజకీయ లాభం కోసం ఒక సుప్రసిద్ధ వ్యక్తిత్వాన్ని ఇలా వాడుకోవడం సరికాదని స్పష్టం చేశారు. మరోవైపు తమిళనాడు మంత్రి రఘుపతి కూడా స్పందించారు. అభ్యుదయ రాజకీయ శక్తులకు నాయకత్వం వహిస్తామని చెప్పే పార్టీ ఇలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం విచారకరమని పేర్కొన్నారు. వీసీకే నేత తిరుమావళం కూడా తన వ్యతిరేకతను వ్యక్తం చేశారు. రజనీకాంత్పై ఇలా మాట్లాడడం తప్పు అని ఆయన స్పష్టమైన వైఖరి తీసుకున్నారు. రజనీకాంత్ అభిమాన సంఘాలు మరింత తీవ్రంగా స్పందించాయి. ఆయన రాజకీయాలకి రాకపోవడానికి అనారోగ్యం మరియు కోవిడ్ పరిస్థితులే అసలు కారణమని గట్టిగా చెప్పాయి. డీఎంకే బెదిరింపులు, ఒత్తిళ్లనేవి పూర్తి అసత్యమని ఖండించాయి. తమిళనాడు వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విజయ్కు వ్యతిరేకంగా పోస్టర్లు వేయడం మొదలైంది. ఈ మొత్తం వివాదానికి రజనీకాంత్ ఒక బహిరంగ లేఖతో సమాధానమిచ్చారు. ఆయన స్వభావానికి తగినట్లుగా, ఆవేశం లేకుండా, నిదానంగా కానీ స్పష్టంగా తన వైఖరిని తెలిపారు. లేఖలో రజనీకాంత్ అనేక కీలక విషయాలు చెప్పారు. తనకు అండగా నిలిచిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎడప్పాడి పళనిస్వామి, అన్నామలై, నైనార్ నాగేంద్రన్, మంత్రులు రఘుపతి, తిరుమావళవన్ ఒక్కొక్కరి పేరు తీసుకుని కృతజ్ఞత తెలిపారు. ఇది రజనీకాంత్ స్వభావం. ఆయన ఎప్పుడూ చిన్న విషయాలను పెద్దగా చేయరు, కానీ తనకు నిజంగా సహాయం చేసిన వారిని మర్చిపోరు. ఇక ఆదవ్ అర్జున్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వాస్తవ విరుద్ధమని రజనీకాంత్ తేల్చి చెప్పారు. డీఎంకే బెదిరింపులు, ఒత్తిళ్ల వల్ల తాను వెనక్కి తగ్గానని చెప్పడం అసత్యమని స్పష్టం చేశారు. అయితే ఆయన ఆవేశపడలేదు, ఎదుటి వారిపై వ్యక్తిగతంగా దాడి చేయలేదు, కేవలం వాస్తవాన్ని చెప్పారు. వివాదం తీవ్రమైన తరుణంలో తమ నేతకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలిపారు. ఇది రజనీకాంత్ మరియు అభిమానుల మధ్య ఉన్న అనన్యమైన బంధాన్ని మరోసారి చాటింది. రజనీకాంత్ లేఖ చివర్లో ఒక వాక్యం చేర్చారు. అది ఒట్టి వాక్యం కాదు, ఒక తాత్విక ప్రకటన, ఒక జీవిత సత్యం, ఒక రాజకీయ సందేశం. కాలం మాట్లాడదు, కానీ వేచి ఉండి సమాధానం చెప్తుంది. ఈ ఒక్క వాక్యంలో అనేక పొరలు ఉన్నాయి. తాను ఇప్పుడు జవాబు చెప్పను, కానీ కాలమే తన తరపున మాట్లాడుతుంది. తన నిర్ణయాల వెనుకున్న నిజాయితీని కాలమే నిరూపిస్తుంది. తన రాజకీయ నిష్క్రమణ ఒత్తిళ్ల వల్ల కాదు, అది తన స్వతంత్ర నిర్ణయం.
దాన్ని అర్థం చేసుకోవడానికి కాలమే సాక్షి. తనపై ఆరోపణలు చేస్తున్న వారికి అవి నిజమా అబద్ధమా అని కాలమే తేలుస్తుంది. రజనీకాంత్ ఈ వాక్యంతో ఒక విషయం స్పష్టం చేశారు. ఆయన ఆందోళన పడటం లేదు, ఆగ్రహంగా లేరు, ఒత్తిడికి లోనవటం లేదు. ఒక పరిపక్వమైన అనుభవజ్ఞుడైన వ్యక్తిత్వంగా ఆయన స్పందించారు. ఈ వివాదాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే రజనీకాంత్ రాజకీయ ప్రయాణాన్ని అర్థం చేసుకోవాలి. రెండు 2017-18లో రజనీకాంత్ రాజకీయ పార్టీ స్థాపిస్తారని, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. ఆయన స్వయంగా అందుకు సంకేతాలు ఇచ్చారు. తమిళ సమాజం ఒక కొత్త రాజకీయ శక్తి కోసం ఆత్రంగా ఎదురుచూసింది. రజనీకాంత్ పేరు వినపడినప్పుడల్లా జనం ఉత్సాహంగా స్పందించారు. కానీ ఊహించని మలుపు వచ్చింది. డిసెంబర్ 2020లో ఆయనకు అనారోగ్య సమస్యలు వచ్చాయి. కిడ్నీ సమస్యలతో ఆయన చెన్నైలోని ఒక ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత కోవిడ్-19 మహమ్మారి అపూర్వమైన సంక్షోభాన్ని సృష్టించింది. ఈ రెండు కారణాలు కలిసి ఆయన రాజకీయ ప్రవేశం సాధ్యం కాకుండా చేశాయి. జనవరి 2021లో రజనీకాంత్ ఒక భావోద్వేగ ప్రకటన విడుదల చేశారు. రాజకీయ పార్టీ పెట్టే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నానని, తన అనారోగ్యం, కోవిడ్ పరిస్థితులు దీనికి ప్రధాన కారణాలని తెలిపారు. ఆ ప్రకటన చదువుతుంటే ఆయన ఎంత మనోవేదనకు గురయ్యారో అర్థమవుతుంది. ఇప్పుడు ఆధవ్ అర్జున్ ఈ చారిత్రక పరిస్థితులను పక్కన పెట్టి డిఎంకే బెదిరించింది కాబట్టి వెనక్కి తగ్గారని చెప్పడం ఇది రజనీకాంత్ అభిమానులకు, నిజాయితీగా ఆలోచించే వారందరికీ అవమానకరంగా అనిపించింది. ఆదవ్ అర్జున వ్యాఖ్యల్లో మరింత వివాదాస్పదమైన భాగం ఏంటంటే రజనీకాంత్తో విజయ్ పోలిక. విజయ్కు అటువంటి బెదిరింపులను ఎదుర్కొనే ధైర్యం ఉందని చెప్పడం ద్వారా రెండు పనులు జరిగాయి. ఒకటి, రజనీకాంత్ను పిరికివాడిగా చిత్రించడం. రెండు, విజయ్ను ధైర్యశాలిగా ప్రచారం చేసుకోవడం. ఇది పూర్తిగా రాజకీయ వ్యూహం. తమ నాయకుడిని ఎత్తి చూపడానికి మరొకరిని అనవసరంగా తక్కువ చేయడం. ఇది రాజకీయాల్లో కొత్తేమీ కాదు. కానీ మీరు ఎవరి గురించి ఇలా చేస్తున్నారు అనేది ముఖ్యం. రజనీకాంత్ తమిళ సమాజంలో ఒక అభేద్యమైన స్థానం ఉన్న వ్యక్తిత్వం. ఆ పేరును ఈ విధంగా వాడుకోవడం వ్యూహాత్మకంగా పెద్ద తప్పిదమైంది. ఫలితం ఏమైందంటే టీవీకే పార్టీకి ఈ ప్రకటన లాభం కలిగించడానికి బదులు నష్టమే కలిగించింది. పలు ప్రాంతాల్లో విజయ్కు వ్యతిరేకంగా పోస్టర్లు వేయడం మొదలైంది. తమిళ ప్రజలు రజనీకాంత్ తరపున నిలిచారు. ఈ వివాదం కేవలం రజనీ, విజయ్ అభిమానుల మధ్య ఘర్షణగా చూడకూడదు. ఇది తమిళనాడు రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన అనేక ప్రశ్నలను లేవనెత్తింది. విజయ్ రాజకీయ ప్రవేశం తమిళ సమాజంలో కొంత ఆసక్తిని కలిగించింది. కానీ ఆ ఆసక్తి ఇప్పుడు పరీక్షకు గురవుతుంది. ఒక పరిపక్వ రాజకీయ పార్టీ తన నాయకత్వాన్ని ప్రచారం చేసుకోవడానికి ఇతరులను అవమానించే మార్గం ఎంచుకోదు. అది పార్టీ మెచ్యూరిటీపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. తమిళ రాజకీయాల్లో వ్యక్తిత్వ ఆరాధన చాలా బలంగా ఉంటుంది. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత వీరు ఒక్కొక్కరు ఒక యుగాన్ని నిర్మించారు. రజనీకాంత్ పేరుకు కూడా అంత స్కోప్ ఉంది. విజయ్ అలాంటి స్థాయి సాధించాలంటే, అలాంటి నాయకత్వ గుణాలు చూపించాలంటే ఇతరులను అవమానించే వ్యూహాలు పనిచేయవు. ప్రజల మనసు గెలవాలంటే ప్రజలే ముఖ్యం, ప్రత్యర్థులు తక్కువ చేయటం కాదు. రజనీకాంత్ కేవలం ఒక సినీ నటుడు కాదు. ఆయన తమిళ సమాజంలో ఒక సాంస్కృతిక, సామాజిక శక్తి. బస్ కండక్టర్గా పనిచేసి, పోరాటాలు చేసి సూపర్ స్టార్ అయిన ఆయన జీవితం తన మాటలకు ప్రమాణం. ఆయన సినిమాలో చెప్పే విలువలు ఆయన జీవితంలో కూడా పాటిస్తారని అభిమానులు నమ్ముతారు. ఆయన రాజకీయ ప్రవేశం విషయంలో కూడా ఇదే విశ్వాసం ఉంది. ఆయన తాను రాను అని చెప్పినప్పుడు ఒత్తిళ్లకు లొంగానని కాదు. ఆయన తన ఆరోగ్యం పరిస్థితులను చూసి తనకు తానే నిజాయితీగా ఆ నిర్ణయం తీసుకున్నారని అభిమానులు నమ్ముతారు. ఒక మనిషి జీవితంలో తీసుకున్న నిర్ణయాలకు వ్యక్తిగత ఆరోగ్య కారణాలు ఉంటాయి. వాటిని రాజకీయ కోణంలో వ్యాఖ్యానించడం, ఆ వ్యాఖ్యానంలో అవమానకరమైన చిత్రణ చేయడం ఇది ఆధవ్ అర్జున్ చేసిన పెద్ద తప్పు. రజనీకాంత్ లేఖ వెలువడిన వెంటనే సోషల్ మీడియాలో అలజడి మొదలైంది. అభిమానులు ఆయన లేఖలోని అంశాలను విశ్లేషిస్తూ వీడియోలు, పోస్టులు పెట్టారు. కాలం వేచి ఉండి సమాధానం చెప్తుందనే వాక్యం ట్రెండ్ అయింది. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ వివాదంలో ఆధవ్ అర్జున్ చేసిన వ్యాఖ్యలు అనవసరమని, రాజకీయ లాభం కోసం ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని అవమానించడం తప్పు అని అభిప్రాయపడ్డారు. కొందరు అభిమానులు విజయ్కు వ్యతిరేకంగా పోస్టర్లు వేశారు. ఇది విజయ్ పార్టీకి ఆశించిన ప్రచారం కాకుండా వ్యతిరేక ప్రచారంగా మారింది. ఏ పార్టీ అయినా ఇలాంటి పరిణామాన్ని ఆశించదు. ఈ మొత్తం ఘటన తమిళనాడు రాజకీయాలకు కొన్ని ముఖ్యమైన పాఠాలు చెప్తోంది.
మొదటిది, ప్రజల భావోద్వేగాలను అర్థం చేసుకోవాలి. రజనీకాంత్ తమిళ ప్రజలకు ఎంత ప్రియమైన వ్యక్తో అర్థం చేసుకోకుండా ఆయన పేరును రాజకీయం కోసం వాడడం పొరపాటు. రెండోది, ప్రత్యర్థులను తక్కువ చేయడం ద్వారా తాను ఎత్తుకు వెళ్లాలనుకోవడం రాజకీయంగా తప్పుడు వ్యూహం. ఇది ఎదురు తిరుగుతుంది. మూడోది, రాజకీయాల్లో నిజాయితీ ఉండాలి. అనారోగ్యం, వ్యక్తిగత కారణాల వల్ల ఒక నిర్ణయం తీసుకున్న వ్యక్తిపై అసత్య ఆరోపణలు చేయడం దీర్ఘకాలంలో పార్టీ ప్రతిష్టకు హాని చేస్తుంది. ఇక నాలుగోది, రజనీకాంత్ ఇచ్చిన సమాధానం అంటే ఆవేశంగా కాకుండా పరిపక్వంగా కాలమే జవాబు చెప్తుందని ఒక నేత ఎలా స్పందించాలో చాటింది. ఈ వివాదం ఇప్పుడు కొంత సద్దుమణిగినట్లు కనిపించినా దీని రాజకీయ ప్రభావాలు కొనసాగుతాయి. టీవీకే పార్టీ ఈ ఘటన నుంచి పాఠం నేర్చుకుంటుందా? అనవసర వివాదాల నుంచి దూరంగా ఉండే విధంగా వ్యూహాన్ని మార్చుకుంటుందా? ఇవి ముఖ్యమైన ప్రశ్నలు. రజనీకాంత్ భవిష్యత్తులో రాజకీయాల్లో ఏ పాత్ర పోషిస్తారు? ఈ వివాదంతో వారికి మళ్లీ జాతీయ దృష్టి వచ్చింది. ఆయన ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానిని ప్రజలు ఎలా చూస్తారు? తమిళనాడు రాజకీయ చరిత్రలో ఈ ఘటన ఒక సూచికగా నిలుస్తుంది. కొత్త నేతలు వస్తున్నారు, కొత్త పార్టీలు వస్తున్నాయి. కానీ ప్రజల అభిమానాన్ని గెలుచుకోవడం అంత సులభం కాదు. అది సంవత్సరాల నిజాయితీ, కఠోర శ్రమ, నిరంతర సేవతో వస్తుంది. రజనీకాంత్ తన లేఖలో చెప్పిన మాటలు కేవలం ఒక వివాదానికి జవాబు మాత్రమే కాదు. అవి ఒక జీవిత తత్వం. ఆందోళన పడకు, ఆగ్రహపడకు, నిరూపించుకో. కాలమే సత్యానికి నిదర్శనమవుతుంది. తమిళ రాజకీయాల్లో ఎన్ని తుఫానులు వచ్చినా రజనీకాంత్ అనే పేరుకు ప్రజల గుండెల్లో ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. అది సినిమా ద్వారా వచ్చిన పేరు కావచ్చు, కానీ అది నిలిచింది మాత్రం ఆయన వ్యక్తిత్వం వల్ల, ఆయన జీవన విధానం వల్ల. కాలం మాట్లాడదు, కానీ వేచి ఉండి సమాధానం చెబుతుంది. ఈ వాక్యం ఒక్క రజనీకాంత్ గురించి మాత్రమే కాదు, ఇది ప్రతి వ్యక్తి, ప్రతి నేత, ప్రతి రాజకీయ పార్టీకి వర్తించే సత్యం. నిజమైన గొప్పతనం సమయాన్ని తట్టుకుని నిలుస్తుంది. అబద్ధాలు, అవమానాలు కాలంతో కొట్టుకుపోతాయి. ఇప్పుడు తమిళనాడు ఎదురు చూస్తోంది, కాలమే జవాబు చెబుతుందని. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.